సభా సరస్వతి అయిన వెలుగు పరమపే రహిల విద్యలకు పరమాంతభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోటలేవు. అలకుడు శిష్యవత్సలుడు అంబుకి శోషణదామూర్తి వెలుగుల నిధికి గురుత్తమునకు జగదక్షునకు నమస్కృతిల్. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అతిథుల్ని జ్యోతి ప్రజ్వలనకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. విజయ్ కుమార్ గారు వారు వేదిక మీదకి వచ్చినందుకు ఆహ్వానిస్తున్నాము. ముట్టిరి సత్కవిత్వపున్ తొడిమలు చెల్లపిల్ల కవితో తొలతూగుడవారే అని తన గురువుగారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు విశ్వనాథ వారు. అద్యతన ఆంధ్ర కవిత్వ నిర్మాతలైన తిరుపతి వెంకట కవులలో ఒకరు. విశ్వనాథను తన ప్రియ శిష్యునిగా భావించి పద్య విద్య యందు ఉత్సాహపరిచిన వారు. తమ నాటక పద్యాల ద్వారా ఆంధ్రదేశంలో ప్రతి పండితులే కాదు సామాన్యుల నాలుకల మీద కూడా తమ పద్యాలను నాట్యం చేయించినటువంటి మహానుభావులు శ్రీ చెల్లపిల్లవారు. నేటి కార్యక్రమంలో శ్రీ చెల్లపిల్లవారుగా పాత్రధారణ చేస్తున్నటువంటి వారు మధుర కవి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు. వీరు విజయవాడ నుంచి విచ్చేశారు. జిల్లెలి3 కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి ఉద్యోగానికే తప్ప ఆయనకి కాదు. అనుక్షణం 30 రోజులు ధర్మ ప్రచారం చేస్తూ తెలుగు సాహిత్యాన్ని రాష్ట్రేతర అనేక ప్రదేశాలలో వ్యాప్తం చేస్తున్నటువంటి వారు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు. వారిని ముకులిత హస్తాలతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
అందరెవలె మాటాడడు అందరెవలె చేయడేది అయినను తన ఆత్మందెచ్చి ఒలకపోసిన చందమ్మున పలుకుజేయు సర్వము తానై. ఆదిశేషుడు 1000 పడగలతో 1000 ముఖాలు భాషించినట్లు సాహితీలోకంలో సహస్రముఖాలుగా ప్రకాశిస్తున్నవాడు, ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలతో పుష్కలంగా వెలుగుతున్నటువంటి బ్రాహ్మీమయ మూర్తి. ఆ మహానుభావుడు చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. ముక్తకాలు, శతకాలు, నవల, నాటకం, కథ, కథానిక, గేయం, పద్యం ఒకటేమిటి, తెలుగులో ఎన్ని సాహిత్య ప్రక్రియలు ఉన్నాయో అన్నింట తనదైన ముద్ర వేసినటువంటి మహానుభావుడు. ఆయనే ఒకప్పటి మన ఆస్థాన కవి, ఎప్పటికీ మన హృదయాస్థాన చక్రవర్తి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కళా ప్రపూర్ణుడు, కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు నేటి ఈ సభ ప్రత్యేకంగా విశ్వనాథ విజయం విశ్వనాథ సత్యనారాయణ గారిని ముకులిత హస్తాలతో సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ విశ్వనాథ సత్యనారాయణ గారి పాత్రను ధరిస్తున్నటువంటి వారు ప్రముఖ సాహితీవేత్త, కవి, పండితులు శ్రీ పేరి రవికుమార్ గారు. విశాఖవాసులకి వారిని పరిచయం చేయడం ఒక సాహసమే అవుతుంది. నవ్య తారాపథమ్ముల నడుచు నిన్ను ఏ కిరీటాధిపతులు బంధింపగలరు, కష్టతర దీర్ఘ యమునిల్ గడిచి వేగ పంథ విముక్తులను చేయవలయు మమ్ము అంటూ ప్రబోధాత్మకంగా సుందరము సుకుమారము అయినటువంటి కవిత్వాన్ని అందించినటువంటి వారు శ్రీ కొడాలి ఆంజనేయులు గారు. హంపి క్షేత్రం అనే గ్రంథంతో తన కవితా కీర్తి పతాకాన్ని ఎగురవేసినటువంటి వారు. విశ్వనాథ వారికి ప్రియ శిష్యులు శ్రీ కొడాలి ఆంజనేయులు గారు ప్రస్తుతం ఈ పాత్రను ధరిస్తున్నటువంటి వారు తణుకు వాస్తవ్యులు, తెలుగు పండిట్గా చేసి రిటైర్ అయినటువంటి శ్రీ కోట లక్ష్మీ నరసింహం గారు, సహస్రావధాన భాస్కర, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సర్వభూమి పూజ్య గీర్వాణ భాషామ తల్లి గారాబంపు తల్లి నాకు, అత్యంత సుకుమారి ఆంధ్ర భాషాయోష అల్లారు ముద్దుల చెల్లి నాకు, నవనవోన్మేష సుందరమూర్తి సాహితీ లక్ష్మియే అర్ధాంగ లక్ష్మి నాకు, కమనీయ మృదు పదక్రమ కవితాబాల కలికి పల్కుల పసికందు నాకు అంటూ ఆంధ్ర భారతిని తన పద్యాల పల్లకీలో ఊరేగించినటువంటి సుమధుర కవి శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ, అమర్ఖయాం, ఆనందలహరి వంటి కావ్యాలతో ఆంధ్ర జనానికాన్ని ఉర్రూతులూగించినటువంటి మహానుభావుడు. నేటి ఈ సభలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిగా పాత్ర ధరిస్తున్నటువంటి వారు పాలకొల్లు నుంచి విచ్చేశారు. పాలకొల్లు జూనియర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్. పుత్రోత్సాహం ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నటువంటి వారు సాహిత్యపు విలువల్ని ఎంతో చక్కగా పాటిస్తూ సినీ రంగంలో తన రచనను సాగిస్తున్నటువంటి అనంత శ్రీరామ్ గారి తండ్రి గారు వీరు. గురు కటాక్షమున్ బరుపు కోమలమౌ కృపచాలు జన్మకున్ బరువును దీర్ప, రాగరసవార్తి తరంగితమైన ఎట్లుగా సరస వికస్వర స్వరరస ప్రసరమ్ముగా మన్మనో విపంచి రణితము ఆ కృపాకలన చేసి వంచనిపించు శారదా అంటూ మనస వాచ కర్మన విశ్వనాథ మలచినటువంటి సాహితీమూర్తిగా తనను భావించుకుంటూ నిరంతర గురు శుశ్రూష పరాయణత్వంలో తన జన్మను చరితార్థం చేసుకున్నటువంటి శ్రీ పేరాల భరతశర్మ గారు. వెంకటేశ్వర కృపావర్షిణి, శారదానందలహరి, మానస హిమాంసు, కాదంబరి రసజ్ఞత, మధురా విజయం, సింసుప, మరెన్నో వ్యాసాలు, ఖండకావ్యాలు.
జ్ఞానపీఠమునెక్కిన జానైతడు. అంతేనా? ఖ్యాతిగాంచిన ఆస్థాన గీతంలో జ్ఞానపీఠమునెక్కిన జానైతడు. ఖ్యాతిగాంచిన ఆస్థాన గీతంలో రాటుగాలినట్టి కవి సమ్రాట్టికంలో మాత్రమే కాదు, చెళ్ళపిల్ల కవి గర్వించు శిష్యుడితడు. చెళ్ళపిల్ల కవి గర్వించు శిష్యుడితడు. నాయన సత్యనారాయణ, ఇలలో ఎట్టిగా ఇంద్రుడైన గగనే ఈ భాగ్యం. ఎంత పుష్పం పట్టిందయ్యా నాకు నీ కారణంగా. ఇలలో ఎట్టిగా ఇంద్రుడైన గగనే ఈ భాగ్యం. రాజుసుండు అలగు స్వాదుల సావతార ధిషణాహంకార సంహార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి మృత్రీక పేశలను కీర్తి నాకే దక్కినది శిష్య సత్యనారాయణ. మృత్రీక పేశలము కీర్తి నాకే దక్కినది శిష్య సత్యనారాయణ. నాయన విశ్వనాథ, ఈనాడు మనమంతా ఇది నుంచి కొడుకు దిగి వచ్చి ఇది ఎంత ఆశ్చర్యకరమైన అంశం. స్వర్గం కన్నా, వైకుంఠం కన్నా, కైలాసం కన్నా కవులతో సహవాసమే నిన్న అని నమ్మిన విశ్వనాథ సాహిత్య ఈనాడు విశాఖలో ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విశ్వనాథ వారి అనుభవ శిష్యుడుగా జగత్ విఖ్యాతిని సంపాదించుకున్న మా ప్రశిష్యుడైన పేరాల భరత శర్మ ఏ సుముహూర్తంలో, ఏ శుభ సంకల్పంతో విశ్వనాథ సాహిత్య పీఠాన్ని స్థాపించారో నాటి నుంచి ఎన్నెన్నో సాహిత్య సంబంధమైన విశేషాలు అక్కడ చదవడంతో వస్తాయి. రసజ్ఞ హృదయాలను నిరంతరం సాహిత్య వైభవంతో మీడుతూ ఆనందాన్ని కలిగిస్తూ సాగుతున్న ఆ సంస్థ ఈనాడు ఒక విశిష్టమైన ఆలోచన చేసి ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నా, ఎక్కడ సాహిత్య వైభవం సందర్భపడుతున్న నిండు మనస్సుతో చేయూతను అందించే మాన్య మహోదయులైన విజయ్ కుమార్ గారి సాహచర్యంతో, సహకారంతో, సౌజన్యంతో ఒక చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంతకు ముందు అక్కడ వెలిగిన జ్యోతి కేవలం నూనె దీపం కాదు, అది ఒక సాహితీ జ్యోతి, అది ఒక సంస్కృతి జ్యోతి, అది ఒక సంప్రదాయ జ్యోతి. ఆ జ్యోతిని రెండు చేతులు అడ్డుపెట్టుకుని నిరంతరం రక్షిస్తున్న విజయ్ కుమార్ గారు విజయాన్ని ప్రసాదిస్తూ ఈ జ్యోతి నీకెంత ఆనందంగా ఉన్నదో నాకు తెలుసు, నాకు కూడా ఎంతో ఆనందంగా. ఇంతటి ఆనందాన్ని నీకు నాకు పంచినవాడు నీ ప్రియ శిష్యుడు, మా ప్రశిష్యుడు భరత శర్మ. ఇది చాలా సంతోషం. ఈనాడు ఈ సభలో నేను తెలుసుకోవాలని ఎందరెందరూ వచ్చారు, నేను తెలుసుకోవాలని మరెందరూ వచ్చారు. ఇది ఎంత సంతోషకరమైన విషయం అయ్యా. నీలోపులరిగిన నిశ్చలితనముతో, నీలోపులరిగిన నిశ్చలితనముతో నిముదించును ఆంజనేయ సుకవి. ఒకప్పుడు జంట కవులుగా మీరు కలిసి ఆంధ్రదేశాన్ని ఉన్నతరూపారు. నీవే చెప్పుకున్నావు, తన మృదు దిగ్వపై రవరుదాల్చిన నోబడి కాలకుంజి గొల్చను కవితాసతిని విడచి సాధు మహావశీలుడవు మా ఆత్మని అసివేన సేనబడిపోయదవాని తొడాలి ఆంజనేయుని పురాణు జంట కవియం ప్రియమిత్రం సంస్మరించదను అనుకున్నావు కదా. ఆనాడు అతడు సాహిత్యోద్యమంలో నుంచి జాతీయోద్యమంలోకి అడుగుపెట్టాడు. ఈనాడు మళ్ళీ ఈ సాహితీ వేదికపై మీ దేవుడు ఇలా కలుసుకోవడం
అందించగలిగిన మహాకవి మా కరుణశ్రీ. ఏం విశేషం కానీ ఈ మధ్య స్వర్గానికి చేరాక అమృతపానం బాగా చేసినట్టున్నాడు. కవిత్వంతో పాటు సుమధుర గానం కూడా నేర్చి మరీ వచ్చాడు ఈనాడు మా కరుణశ్రీ. ఇది ఎంతో సంతోషదాయకమైన విషయం. అందుకని ఈనాడు సమకాలికుల నీకు సాటి నీవేంసు తీయగా తెలుగు పాపయ్య శాస్త్రి. ఇక నీ శిష్యవాత్సల్య నిర్మలత్వముగాంచి పరవశించి పలుకు భరత శర్మ. నీ శిష్యవాత్సల్య నిర్మలత్వముగాంచి పరవశించి పలుకు భరత శర్మ. ఇంకా సభలో చూస్తే కల్పతను వంటి కవిని నీవనియంచి కన్నులారగనిన్నుగా అనుసరించి. కల్పతను వంటి కవిని నీవనియంచి కన్నులారగనిన్నుగా అనుసరించి. నీ రచనలలో మకరందనారగోలి వచ్చి ఉన్నారు విడుదలు పారిషదులు. సభకు ఉపక్రమింతును నేడు నాయన, సభకు ఉపక్రమింతును నేడు శుభమటముసు. ఏమంటావు విశ్వనాథ? నాకు అనిపిస్తున్నది ఏనాడు ఈ కొడాలి ఆంజనేయులు నీకు మైత్రి ఏర్పడిందో, మీ ఇద్దరు ఒకే మనస్సుతో ఒకే భావంతో, ఒకరు పదమైతే మరొకరు భావమై, ఒకరు ఎన్ని అయితే మరొకరు ఫ్రాస్ అయ్యి అద్భుతమైన కవిత్వాన్ని జమిలిగా జంటగా మనోహరంగా లోకానికి అందించారు. సుకుమారమైన శైలి విన్యాసంతో మా కొడాలి ఆంజనేయులు ఒక్కొక్క పద్యం చెబుతుంటే ఆంధ్రదేశం పరవశించిపోయింది. మా ఆంజనేయులు అంటాడు, ఆ అటవీ స్థలం నన్ను పోయవాడి బాణానికి గాయపడిన ఒక లేడీ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో మా ఆంజనేయులు ఎంత అందంగా చెప్పాడు, ఎంత మృదువుగా చెప్పాడు. ఆ అటవీ స్థలం నన్ను కొండవాగని నీరు రావి పురుగల నీడల విశ్రమించు నేను ఏ అపకారినై వినని ఈ నిశితాంబక బాణం వేసినావు, ఈ నిశితాంబక వేసినావు. మీ బోయలకే గతి తెలియబోలను మామక సౌకుమర్యముల్. ఎంత మనోహరమైన భావం! గుండెలో గుచ్చుకున్న బాణాన్ని ఆ బాధను అనుభవిస్తుంది ఎంత మధురంగా అలిగి మాట్లాడింది అంటే ఆ మధుర హృదయం మా ఆంజనేయులది కాదు. ఈనాళ్ళకు ప్రియమిత్రుణ్ణి కలుసుకోగలిగాను. ఏనాడు జాతీయోత్సవంలోకి వెళ్ళిపోయిన నేను ఈనాళ్ళు మళ్ళీ మా విశ్వనాథం చూడడానికి వస్తున్నానని పరవశించిన హృదయంతో పరుగు పరుగున వచ్చాడే మా కొడాలి ఆంజనేయులు. ఏమంటాడో అతని హృదయ స్పందన ఏమిటో తెలుసుకోవాలని నా ఆకాంక్ష, నీ కాంక్ష కూడా అదేనని భావిస్తున్నాను. ఆయన ఆంజనేయులు మిత్రగురుత్తమ చెల్లబిడ్డ కలిగిన మీరన్న మాట నిజం. నా హృదయం ఆనంద సాగరంలో ఓలలాడుతుంది. ఎన్నాళ్ళైంది మా విశ్వనాథం చూసి. అతనితో కలిసి కవిత్వం చెప్పిన రోజులు, ఆ మధురమైన భావనలు, ఆ ఆలోచన క్రమం, ఆ ఆనంద సరణి ఈనాళ్ళకి మళ్ళీ నేను పొందగలుగుతున్నానని అనిపించిన వెంటనే మా విశ్వనాథుకు దైవభక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి కూడా అంతే ముఖ్యం. ఆయన చూస్తేనే నాకు కలిగిందేమో దేశం మీద ఒక రవంత ఎక్కువ ప్రేమ. కవిత్వాన్ని ఆచరించడం, ఆనందించడం, రాయడం ఎంత ఆనందం అనిపించిందో అంతకంటే ఎక్కువే ఆనందం అనిపించింది దేశభక్తి కోసం
నా హృదయం పరితపిస్తూ మాట్లాడిన తీరు కానివ్వండి, ఆ అసిలేని సేవలో పడి ప్రయాణం చేయడం కానీ, అయినా ఈనాడు మా విశ్వనాథం చూస్తే నా హృదయం ఆనందంతో పొంగి కవిత్వంతోనే మాట్లాడాలనిపిస్తుంది. ఒక చిన్న విషయాన్ని గమనించాలి. సమానమైన శీలం ఉంటే తప్ప స్నేహం కుదరదు. ఎక్కడో ఏదో హృదయాంతరాలలో ఉండే భావాల యొక్క సంవాద రీతులలో అదే స్నేహంగా మారుతుందేమో. అందుచేత ఆయనకు ఈశ్వరుడు అంటే ఇష్టం, నాకు ఈశ్వరుడు అంటే ఇష్టం. ఆ ఈశ్వర భక్తే మమ్మల్ని ఇద్దరిని జమిలి కబులుగా చేసిందేమో అనిపిస్తుందా? పతివై తోలును చుట్టి, పతివై తోలును చుట్టి, నీ సతికి దివ్యమైన పుట్టమునిచితివే, నీ సతికి దివ్యమైన పుట్టమునిచితివే. సర్పము నీకు భూష, సర్పము నీకు భూష, సతికో శ్రీ శోభాలంకృతుల్, సతికో శ్రీ శోభాలంకృతుల్. సతి అన్నమ్మిడు అన్నపూర్ణ, సతి అన్నమ్మిడు అన్నపూర్ణ, గిరివాస నీకు భిక్షాన్నమా, గిరివాస నీకు భిక్షాన్నమా. అతి చిత్రములు నీ చరిత్రములు, అతి చిత్రములు నీ చరిత్రములు, నిత్యానంద సోమేశ్వర అని మా స్వామి నేను కూడా కీర్తించిన వాడిని. నాయన ఆంజనేయ, ఈశ్వర చరిత్ర కవీశ్వరుడికి బాగా తెలుస్తుంది. మా విశ్వనాథ కవిత్వాన్ని గురించి హాయిగా సాగు గాంగజరి, హాయిగా సాగు గాంగజరి, ఆమని వేళల కోయిలమ్మ కూ కూ అని కూయు కుజితము, ఆవని వేళల కోయిలమ్మ కూ కూ అని కూయు కూజితము. కోవెలలో కోవెలలో చిరుగంట మెల్లగా మ్రోయగవచ్చు మ్రోత, కోవెలలో చిరుగంట మెల్లగా మ్రోయగవచ్చు మోత. అరమోర్చిన కన్నులతో సుఖము, అరమోర్చిన కన్నులతో సుఖము. తా ప్రేయసి కోసమై పిలుచు పిల్పు ధ్వనించును విశ్వనాథలో, పిలుచు పిల్పు ధ్వనించును విశ్వనాథలో. ఒక పావిత్ర్యం, ఒక సౌందర్యం, ఒక ధ్వని, ఒక రసగర్భరత్వం, ఇలా 1000 కోణాలు కలిస్తే విశ్వనాథ అవుతారు. పద్యంలో బ్రతకలిగిన లక్షణాలు చెప్పాను తప్ప ఆయన పట్టుకోవడానికి పద్యం సరిపోతుందా, భాష సరిపోతుందా? ఇంతకంటే నా హృదయాన్ని ఎలా ఆవిష్కరించాలని ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నా. నాయన ఆంజనేయ కవి మైత్రి ధర్మానికి మనస్సును అంకితం చేసిన వాడు అవును. అంత మాత్రమే కాదు, జాతి అభ్యుదయానికి సర్వస్వాన్ని సమర్పించాలని భావించావు. ఎంతగా సమర్పించావంటే కవిత్వాన్ని కూడా అందుకోసమే పరిత్యాగం చేయగలిగావు. కవిత్వాన్ని పరిత్యాగం చేసినట్లున్నావు, మిత్రుడికి దూరమైనట్లున్నావు. కానీ మిత్రుడికి నీకు దూరం కాలేదని, కవిత్వం నీ నుంచి దూరంగా పోలేదని, ఈ వరకు నీవు కవిత్వము 2 ఉన్నాయి, ఇప్పుడు నీవే కవిత్వం అయినావని నీవు ప్రశంసయ్యా. ఎంత సంతోషంగా ఉందని మహాకవి. ఇది ఆనందం కాదా? అది యథార్థంగా భావకవిత్వం. విశ్వనాథ కన్ను తెరిచి సాహిత్య రంగంలో అడుగుపెట్టే నాటికి భావకవిత ప్రభావం తీవ్రంగా ఉంది. ఒక వంక ప్రేమ కవిత్వం, మరొక వంక దేశభక్తి కవిత్వం, వేరొక వంక దైవభక్తి కవిత్వం. ఇన్ని కవిత్వాలు సాగుతున్న ఆ కాలంలో దేశభక్తి కవిత్వంలో నుంచి దేశభక్తిలోనే దొరికిన మహాకవి మా కొడాలి ఆంజనేయుడు. మా విశ్వనాథ రచించింది రామాయణ కల్పవృక్షం కావచ్చు,
మా శిష్యులలో లేనే లేదు. విశ్వామిత్రుడు వచ్చాడు. దశరథ మహారాజు స్వాగతం చెప్పాడు. యజ్ఞరక్షకుడు రాముణ్ణి పంపమని విశ్వామిత్ర మహర్షి కోరాడు. తల్లడిల్లిపోయాడు దశరథుడు. తటపటాయించాడు. హెచ్చరించాడు విశ్వామిత్రుడు. మనసి భృశమస్వతత్తము మూర్చున్నవినాటడం మహాస్త్ర వివృత విద్యలట్లే రఘురామునికై అవియల్లనిచ్చడం మధుర పంతులు కుమారుని నాగనుంట. విశ్వామిత్రుడు చెప్పదలుచుకున్న భావం పూర్తయిపోయింది. ఏం చెయ్యాలి? ఏకవేనా పద్యంలో ఒక భావం మిగిలిపోయింది. మూడవ పాదంలో చివరి 3 అక్షరాలు మిగిలిపోయాయి. చెప్పదలుచుకున్న భావం పూర్తయిపోయింది. ఆగాడా మా విశ్వనాథ నాడు ఊరకే అనలముడ ఆచుకున్న ఫలమా క్రతుయోగ్యముగవలంజుని. దశరథ మహారాజా, నీ దగ్గర అగ్ని ఉన్నదయ్యా, నీ దగ్గర దాచుకుని ఏం చేస్తావు? యజ్ఞానికి సమర్పణం చేయి. రామ్ అనేది మంత్రశాస్త్రం ప్రకారం అగ్ని బీజం. అందుకని రాముడి దగ్గర ఉన్నాడంటే అగ్ని దాచుకున్నావు అన్నాడు సంప్రదాయం తెలిసిన విశ్వనాథ. అంత మాత్రమే కాదు, ఆనాడు జాతీయోద్యమంలోకి వీర యువకులను పంపడానికి తపపటాయిస్తున్న తల్లిదండ్రుల్ని ఎందరినో చూశాడు. అందరికీ స్వాతంత్ర్యోద్యమం సాగాలనుంది. పక్కింటి వాడు వాళ్ళ అబ్బాయిని పంపిస్తే బాగుండు జాతీయోద్యమానికి, మా అబ్బాయి మాకు ఎదురుగా ఉంటే బాగుండము అనుకుంటున్న తండ్రులను చూసి అలాంటి దశరథులు అందరికీ సమాధానం చెప్పాలని ఊరకే అనలముగా ఆచుకున్న ఫలమా క్రతుయోగ్యముగవలంజుని. రామాయణ కథని ఏమాత్రము తేడా లేకుండా అందిస్తుని జాతీయ భావ స్ఫోరకమైన అద్వితీయమైన వైభవాన్ని అందులో చొప్పించడం, ఇది ఆ పద్యంలో ఉన్న అలంకారమైన అర్థాంతరన్యాసం మాత్రమే కాదు, మా కవి చెప్పదలుచుకున్న మరొక అర్థాంతరం కూడా అందులో ఉంది. జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించిన మహాకవిగా కనిపిస్తారు. ఏమైనా లౌకికమైన ప్రయోజనాలు, క్షణికమైన వాంఛలకు దూరంగా జాతికి సమాన సేవ చేయడమే సాహిత్యానికి పరమ లక్ష్యమని, చరమ గమ్యమని నమ్మిన మహాకవులు వీరందరూ కూడా. మా కరుణశ్రీ అంటాడు, ప్రేయసి ప్రేమలోన కనిపించడి తీయని స్వర్గమొకటే ధ్యేయము కాదు. హీనులు అతిహీనులు ప్రాణతములు దరిద్రనారాయణులేచుచుండుని తల శూలం తుడువంగము నీ ప్రేయసి తోడ నీ కథ లభించును కోట్ల కొలది స్వర్గము. ఎలాంటి అద్వితీయమైన భావన! ఈ భావాన్ని చెప్పిన కరుణశ్రీకి జాతీయోద్యమానికి పుత్రుడిని పంపించమన్న విశ్వనాథంలో హృదయ సంవాదం లేకుండా ఎలా ఉంటుంది? అందువల్ల ప్రేయసీ సంబంధమైన వ్యామోహాన్ని వదులుకోవడం కరుణశ్రీ అంటున్నాడు. పుత్ర మమకారాన్ని దేశం కోసం అంకితం చేయలేగా అంటున్నాడు మా విశ్వనాథ. క్షణికమైన ప్రయోజనాలు కాక శాశ్వతమైన లక్ష్యాల కోసం మానవుడు పాటుపడాలన్న ప్రబోధాన్ని అందించిన మహాకవులు వీరందరూ. మహాకవి కరుణశ్రీ ఏమని అనిపిస్తున్నది నీ హృదయానికి ఈనాడు? మీ సమకాలికుడైన విశ్వనాథ, మీరిద్దరూ కృష్ణా తీరానికి అటు ఇటు ఉన్నారు. ఇటు విజయవాడలో మా విశ్వనాథ, అటు గుంటూరు పట్టణంలో మీరిద్దరూ ఉండడం వల్లే కృష్ణ 2 వైపులా ఒడ్డులో వలసి ఆనాడు అంతా వైభవంగా పారిందా అనిపిస్తున్నది. ఆనాడు ప్రవహించింది కృష్ణా నది జల ప్రవాహం కాదు, మీ కవితా ప్రవాహం మాత్రమే నేను భావిస్తున్నాను. మాన్య మహనీయ చెళ్లపేరు వెంకట శాస్త్రి కవీశ్వర తమకి నమస్సు. సుస్వాంతులైన కవీశ్వరులకు, రసస్వాంతులైన సదస్సులకు నా నమస్సు. మీరు చెప్పినట్టుగా కృష్ణమ్మకు అవతలి ఒడ్డున నేను, యువతలి ఒడ్డున వీరు. కృష్ణమ్మ కలిపింది మా ఇద్దరి. ఆ దరిన నేను, ఈ దరిన వీరు. స్వర్గం వెళ్ళాక ఇరువురమే కాదు, మా అందరిలో ఒకరితో ఒకరు కలుసుకోవడమే చాలా అరుదైపోయింది. ఆ సన్నివేశాన్ని మరలా ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరినీ కూడా కలుసుకోవడమే కాకుండా మీరు చెప్పినట్టుగా
అక్కడ మాకు అమృతాన్ని అలవాటు చేశారు. ఆ అమృత పానంతో మధురమైనటువంటి నా స్వరం ఇక్కడికి మా సుహృన్మిత్రులు విశ్వనాథ వారి ప్రశంసతో తీసుకొచ్చింది. వారు నా ఆధునిక కవులలో సమకాలీనులలో నా హృదయానికి అత్యంత చేరువైనటువంటి కవీశ్వరులు. అంతేకాదు మరొక్క సాహసం కూడా చేస్తున్నాను నేను. ఆధునిక కవులలో ప్రాచీన కవుల సరసన నిలబడగలిగినటువంటి స్థాయి ఉన్న కవీశ్వరులు ఈనాడు మా విశ్వనాథ అని నేను సుస్పష్టంగా తెలియజేస్తున్నాను. ఆ స్పందనతోనే నేను స్వర్గం నుండి అమృతాన్ని రంగరించుకొని వచ్చి ఈ ప్రశంసాపూర్వకమైనటువంటి ఈ పద్యాలు మీకు వినిపిస్తాను. మరి అమృతంతో కలిసి వచ్చింది కాబట్టి సంగీతంతో మేళవించవలసిన అవసరం కనిపిస్తుంది. నిర్నిద్రస్ఫూర్తి పద ప్రవర్తి నర్తిల్చు భవన్మూర్తిలో భద్రం భవదీయ భారతికి విద్వన్మండలాధ్యక్ష విద్వన్మండలాధ్యక్ష శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కవి సమ్రాట్ నిత్య సత్య ప్రియ ఎవరయ్యా ప్రతి విశ్వనాథులకు బ్రాహ్మీ దత్త సాహిత్య సంస్థవనీయ ప్రతిభాసనాథులకు విశ్వసుత్య పాండిత్య వైభవ సంప్రాప్త యశోధినాథులకు నిర్వ్యాజానురాగంబున కవితాయోగంబున ప్రసన్న రసవద్గాథ ప్రయోగంబున వీరి కవిత్వం ఒక్క విధంగా ఉంటుందా? తెలుగు సాహిత్యంలో కాదు సాహితీ ప్రపంచంలో ఎన్నెన్ని ప్రక్రియలు ఉన్నాయో అన్నింటినీ కూడా స్పృశించిన వారు. నవలల్ కూర్చును నాటకంబులను నిర్నాడంబుగా తీర్చు మేల్ కవితల్ నేర్చు కథల్చు సుమాకావ్యంబులిడేర్చు నీ జపసత్వంబులు సర్వతోముఖ మహాసాహిత్య సౌభాగ్యముల్ భవదీయ కమనీయ లేఖినికి ఇవే బ్రహ్మ
ఎవరెవరి ఆశీ ప్రభావం చేత ఎంత మధురమైన వైభవోపేతమైన కవిత్వం ఈ కవి సమ్రాట్కి అలవడిందో అది స్ఫురణకు వచ్చి ఈ పద్యం నేను కల్పించాను. చాళుక్య జనపాలకేలగేచి నన్నయ సుప్రసన్నముగచూచే శబ్దశాసనుని పార్శ్వముననిలంబడి శబ్దశాసనుని పార్శ్వమున నిలుచుండి తిక్కయజ్వ రసైక దృష్టి చూచే తిక్కయజ్వము ప్రక్క ప్రక్కగా నిలిచి శ్రీనాథుండు సుబహుమానముగా చూచే కవి సార్వభౌము వెన్నని నిలంబడి కవి సార్వభౌము వెన్నని నిలంబడి పొంగి పొంగి పెద్దన తొంగి తొంగి చూచే శయ్యజిగినేర భావాలు జాలువార శయ్యజిగినేర భావాలు జాలువార చేవ నిండార వైచిత్రి చెలువు మీరా అక్షరం అక్షరము కల్పవృక్షమగుచూ అక్షరం అక్షరము కల్పవృక్షమగుచూ నీవు రామాయణము రాయు నిముసమందు మా ప్రియ శిష్యుడు విశ్వనాథ రామాయణ కల్పవృక్ష కావ్య రచన చేస్తున్న వేళ నన్నయ్యాది పూర్వాంధ్ర మహాకవులందరూ భూలోకం వైపు ఎలా తొంగి చూచారో అక్షరాక్షరాన్ని కల్పవృక్షంగా తీర్చిదిద్దిన మా విశ్వనాథ ప్రతిభా వైవిష్యాలకు ఎలా పులకించారో వారందరూ విశ్వనాథ వంక చూస్తే వారందరినీ తన దృష్టితో తిలకించగలిగాడు మా కర్ణశ్రీ. ఇంతమంది కవులు అనుపమానమైన ఆశీర్వచనాన్ని అందిస్తే ప్రాచీన మహాకవుల సాహిత్యంలోని సారాంశాన్ని ప్రగతం చేసుకుని అనుకరించకుండా అనుసరిస్తూ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని తెలుగు భాష గర్వించదగిన అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన మా విశ్వనాథ ఒక మాట అన్నాడు. ఎదగు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తిగలుగినం ఎదగు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తిగలుగినం సదవర బుద్ధికిం బహుళ శాస్త్ర వివేక రహస్యవర్ధినం. మదికి ఒక చిన్న పదాన్ని ఎంత జాగ్రత్తగా విశ్రాంతి ప్రయోగిస్తాడు. అనడమేలో నిత్యవేగి నా చేతము అంటాడు కానీ మదికి కల్పనలు కావాలనలేదు. ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రు రామకథం పఠింకుని అనలేదు, భజింకుని అన్నాడు మా విశ్వనాథ. ఊరికే కథ చదువుకుంటే కవి అర్థం కాడు, దాని ఎందుకు భక్తి కావాలి. కవి ఏ దృష్టితో చెబుతున్నాడో ఆ దృష్టితో పరిశీలించగలిగిన సహృదయత కావాలి. మంచి అర్థంలో చూసుకున్నప్పుడు మాత్రమే ప్రతిబింబం యథార్థంగా దర్శనమిస్తుంది. అలా మంచి హృదయంతో చూసినప్పుడు మాత్రమే కవి హృదయం మనకు బోధపడుతుంది అనే సత్యాన్ని కూడా మా విశ్వనాథ ఎంతో అందంగా తెలియజేసింది. మా కరుణశ్రీ అంటాడు, నిత్య సత్యప్రియ అన్నాడు.
అంటే ఎప్పుడు సత్యమే పలికే అలవాటు విశ్వనాథకు ఉంది. అది ఎలా సాధ్యం అంటే కవులు ఎవరు కూడా కేవలం సత్యాలు వల్లిస్తే శాస్త్రకారులు అయిపోతారు, కవులు అవుతారా? సత్యాన్ని అందంగా చెప్పాలి. అందుకని నిత్య సత్యప్రియుడు అంటే సత్యాలు వల్లవేసే శాస్త్రకారులు అనుకోరాదు. నిత్య సత్యముల పట్ల ప్రియత్వం కలిగిన వాడు మా విశ్వనాథ. ఆ నిత్య సత్యాలు వేదాలలో ఉన్నాయి, ఉపనిషత్తులలో ఉన్నాయి, పురాణ ఇతిహాసాలలో ఉన్నాయి. అందుకే అనంతర మహాకవులు విశ్వనాథను చూసి ఆతడు అసావధాన నిర్మాత నిజం, ఆతడు ఆశుప్రబంధ నిర్మాత నిజం, ఆతడు అఖిలేతిహాస రహస్యవేత్త, ఆతడు ఈ తరం వెత్తిన కేతనంబు అని కీర్తించాడు. మా తరుణశ్రీ ఒక బుక్కలో స్వర్గలోకంలో ఉన్న అమృతం అంతా తాగేశాడు. ఒక్క చుట్టైనా ఇతరులకు మిగిల్చి ఉండడు. ఎంత మాధుర్యం ఆ గడలో, అమృతం చాలు వారింది కదా. నేను అనుకుంటాను ఈ గ్రంథంలో శిలాతో కాకుండా అమృతంతోనే కవిత్వం రాసి ఉంటాడు. ఆ అమృతాన్ని వీక్షిస్తూ ఆ అమృతాన్ని మనకు పంచుతూ మృదు మధురమైన దివ్య సంగీతంతో మేళవించి తన హృదయ వీణ తంత్రులు మీటి విశ్వనాథ ప్రసిద్ధి చేసిన మా కరుణశ్రీ ప్రశంసించకుండా ఉన్నాయి. నాయన భరత శర్మ, ఈవేళ నాకు చాలా ఆనందంగా ఉన్నాయి. లోకంలో ఏ వ్యక్తికైనా కుమారుణ్ణి చూసినప్పటికన్నా మన్మణ్ణి చూసినప్పుడు ఎక్కువ ఆనందం కలుగుతుంది. నాకు మా శిష్యుడైన విశ్వనాథం చూస్తే కలిగే ఆనందం కన్నా 10 వేయింతలు ప్రశిష్యుడైన నిన్ను చూస్తే కలుగుతుంది. ఎందుకు తెలుసా? నీవు స్థాపించిన విశ్వనాథ సాహిత్య పీఠం అయినా తెలియక నీవు విశ్వనాథ సాహిత్య పీఠం స్థాపించావని అనుకోవడమే కానీ నీ హృదయమే విశ్వనాథ సాహిత్య పీఠం కాదు. హృదయంలో గురువుకు ఒక గుడి కట్టి ఆ గురువు గురువును ఆరాధిస్తూ లోకానికి ఆ గురువు ఏం అందించాడో తెలియచేయడానికి కదా ఈ సాహిత్య పీఠాన్ని నెలకొల్పారు. విశ్వనాథ పట్ల ఎంత భక్తి, ఎంత దైవభక్తి, ఎంత గురుభక్తి, ఎంత సంప్రదాయ అనుభక్తి. ఆనాడు అవధాన సరస్వతిగా, అవధాన పంచానులుగా ఆంధ్రదేశంలో వీరవిహారం చేసి అవధానం అంటే ఇలా ఉంటుందని ఒక మార్గాన్ని నిర్దేశం చేసిన మహాకవిగా నీవు ఉండడం మాత్రమే కాక విశ్వనాథ వారి సాహిత్యాన్ని పుణికిపుచ్చుకొని ఆ మార్గంలో అద్భుత సాహిత్య సృష్టి చేసి ఒక శారదానంద లహరి, ఒక వెంకటేశ్వర స్తవం, ఒకటా రెండా ఎన్ని రచన. నీ అవధానం అంటే ఎలా రసజ్ఞ ప్రేక్షకులు వచ్చేవారో, ఎంత పెద్ద సభాభవనం కూడా చాలని సన్నివేశాలు భూలోకంలో ఆనాడు జరిగినవి అందరికీ తెలిసేది. ఇంతటి మహాకవిని ఏ మాట చెప్పినా ఎక్కడ భావానికి భాష కాని, భాషకు భావం కాని, బలి కానీయని సమతౌల్యాన్ని సాధిస్తూ రచన సాగే విధానము నీ రచనలో కనిపిస్తుంది నాయన. స్వరములు స్వరములు వర్ణములు పదము పాదము గానము కైత నీవుగా వదలిన వాంగ్మయాకృతి. అమ్మవారి గురించిన నీ భావన స్వరములు వర్ణములు పదము పాదము గానము కైత నీవుగా వదలిన వాంగ్మయాకృతి. వాక్కున నిలగదం చంద్రికా స్ఫురిత సుధాస్రవంతికల, చంద్రికా స్ఫురిత సుధాస్రవంతికల పల్చిన పద్మసర సరస్వతి సరసరసాకృతి రుచిర భారతి సాహితి శారద సతీ అన్నది శారదానంద లహరి. శారదకే కాదు, శారద ఆరాధకులందరికీ ఆనందాన్ని కలిగించే అద్భుత కవిత లహరి కదా. గురువు గారి మార్గాన్ని అనుసరిస్తూ స్వతంత్రమైన భావాలను ప్రోధి చేసుకుంటూ మానవ జాతికి నీ రచనా విన్యాసాల ద్వారా అద్భుతమైన సందేశాన్ని అందించిన మహాకవిగా నీవు పేరొందడం ఈ చెల్లబిడ్డకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నా శిష్యులే కాదు, శిష్యుల శిష్యులు కూడా సాటిలేని వారు. మా విశ్వనాథ ఎప్పుడు అనుకుంటాడు, ఒక మల్లంపల్లి శరభయ్య చాలు, ఒక బేరాల భరత శర్మ చాలు, ఒక గుడిపాడ శ్రీరామమూర్తి చాలు, ఒక జువ్వాడి గౌతమరావు చాలు. వీరున్నంత వరకు నా కల్పవృక్షం లోకంలో ఉంటుంది, దీని ప్రభావం ఉన్నంత వరకు నా కల్పవృక్షం లోకంలో ఉంటుంది. అంతటి ఉత్తమ శిష్యుడవై గురువు గారి హృదయానికి దగ్గరవాడవై గురువు గారు చెప్పి ఎన్నెన్ని రచనలు నీవు సొంతంగా లేఖకులుగా గురువు
బాగా తెలిసిన విషయమే. ఈ శుభ సందర్భంలో గురు పద సన్నిధిలో నీ గుండె చప్పుడు ఏమంటున్నదో ఆ గుసగుసల మధురిమలు వినాలని నేను ముచ్చటపడ్డాను. సభాయమ వేదిక మీద ఆశీర్వదించబడి నా గురువు కవి సామ్రాట్ నరకం తారక జ్ఞానపీఠం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ మా గురువు గారికి గురువులంటే హృదయంలోని ఆ ఆనందం ఎలా ఉంటుందో సాక్షాత్తు ఆ గురువు గారే చెప్పారు. చెల్లపిడ స్వామి, చెల్లపిడ వంశస్వామి వారికి ఇక గురు స్థానంలోనే ఉండేటువంటి వారు వారి మా గురువు గారితో చంట కవిగా వెలిగారంటే వారి ఉద్యోగి ఎంతటితో ఇక కరుణశ్రీ అంటే కరుణ రసమయ నాగశ్రీ అని అత్యద్భుతంగా మా సహపాఠి వ్యాఖ్యాలు. ఇటువంటి ఒక అద్భుతమైన సన్నివేశంలో మరలా అటు విజయవాటిక ఇటు విశాఖవాటిక నా భూతములు మిత్రములు ప్రేక్షకోత్తములు అందరినీ ఒక్క మాటగా చూస్తే నీ గుండె చప్పుడు ఏమిటో కనిపించు అన్నారు. గుండె చప్పుడు కొంచెం ఎక్కువే అవుతుంది. వెనుకునూదిన హృదయ వీధులలో ప్రణవము నాడు విన్నాడమునిదిరా ప్రభువ నాదము దిగుగా ప్రతిధ్వని ప్రాణముగాక నా ఎదు ప్రాణములిచ్చిన నెమిరా పరిత్రాణము చేయరార కనరా వినరా వర వెంకటేశ్వర. గుండె చప్పుడిపోయినప్పుడు ఇష్టదైవాన్ని స్మరిస్తున్నాను. ఇది నా వెంకటేశ్వర స్థితిలో వెంకటేశ్వరుడిని కనిపిస్తూ చెప్పుకున్న పద్యమైతే మా గురువుగారు ఎలాంటి వారు? రామ కథా సుధారస పరాజిత రాజిత చంద్రమ కళాకాముడు. ఆయన రామ కథ రచించాడు. లోకం మీదకి ఆ రామకథ వచ్చిన తరువాత రాముడు తప్ప వేరే లోకమే లేకుండా పోయింది. లోక అంత అద్భుతమైనటువంటి రామకథని అందించిన ఆయన ఎలా వచ్చాడంటే సర్వభావుకుల విధాతల తాతల మించి వచ్చిన మొత్తం అందరి భౌతత్వానికి మన తాతల్ని కలదన్నట్టుగా భావించాడు ఆయన అన్నట్లుగా వచ్చాడు. అటువంటి ఆయన మా గురుగారు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక సరస్వతీదేవి అనుకుంటారు ఏమని అంటే నా రసన మీద ఈ విశ్వనాథ్ ఆ పద్యాన్ని ఎంతో అందంగా భావించుకున్నాను కూడా ఒకసారి మనం చేస్తాం. తన జిహ్వగ్రంబునన్ సరస్వతి సముత్సాహంబునన్ నూతన భావ ప్రచయాధిరామ పదసంధానంబునన్ మేఖలా మణిఘంటల్ మురయింప సత్కవన సామ్రాజ్యాది నేతృత్వం గును వినుదింతున్ విశ్వనాథన్వయం సత్కవిత్వ సామ్రాజ్య అధినేతృత్వాన్ని ఉండేటువంటి మద్దేశిక సార్వభౌములు
విశ్వనాథాన్ని పోయింది. అటువంటి ఒక విశ్వనాథ నాకు గురువు అంటే అత్యంత ఆనందకరమైనటువంటి సన్నివేశం. అసలు నేను తెలుగులోకి ఎలా వచ్చాను అంటే, ముందు ఈ కాంలో చేరదామని వెళుతుంటే ఒక ₹1 తగ్గి ఫీజు కట్టడం ఆ రోజుల్లో ఎస్ఆర్ఆర్ సీనియర్ కళాశాల తగ్గితే ఒక ఆయన కూడా వచ్చాడు. మరి స్థిరాడు ఎప్పుడో మనస్సులో ఆయనే నా గురువుని అనుకోకపోతే ఆయన నేను అడిగేవాడిని కాదేమో. అయ్యా బీకాంలో చేరడానికి నాకు ₹100 తగ్గింది అని గురువు గారు అడిగితే బీకాం కాదు ఇవే తెలుగులో చేరు నా ₹100 చేస్తా అన్నారు. ఆ రకంగా ఇవే తెలుగులో కాదు ఆయన పాదాల దగ్గరికి చేరారు. గురువుల యొక్క శిక్ష వాత్సల్యానికి అవధి ఉన్నది. ఆయన రాసిన ఆయన చెప్పినటువంటి ఎన్నో నవలలు, గొప్ప గొప్ప పద్యకావ్యాలు ఇవన్నీ రాసేటువంటి సౌభాగ్యం నాకు దక్కింది. అది ఎంతగా దక్కింది అంటే, ఒకరోజు ఎప్పుడైనా వారి ఇంటికి వెళ్ళడం కొంచెం ఆలస్యమైతే పంచె ఇలా ఒప్పుకుని పైన ఒక పండుగ వేసుకుని మా ఇంటికి వచ్చేసేవారు. వచ్చి ఏమ్మా మా వాడిని ఇవాళ పంపించదలుచుకోలేదా అని నా శ్రీమతిని ప్రేమగా అడిగేవారు. అయ్యో ఇష్టమేడండి అని ఆవిడ నన్ను మా గురుగారు. వయస్సు భయపడడం చేత కావచ్చు, స్వర్గంలో అమృతపానం కొంచెం ఎక్కువే కావడం వల్ల కావచ్చు, నా గుండె మనస్సు నాలుగాన్ని కనబడి ఉండవచ్చు. క్షమించమని అందరినీ కోరుకుంటూ మా గురువులకు గురువులు